బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్లో మరొకసారి హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. యుద్ధంలో మరణించిన కమాండర్లకు అంత్యక్రియలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇరాన్ ప్రభుత్వ లాంఛనాలతో ఈ అంత్యక్రియలు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో అంత్యక్రియల్లో దేశ ప్రజలు పాల్గొంటున్నారు. హుసేన్ సలామీ, అమీర్ అలీ హజీజాదే మృతదేహాలతో దాదాపుగా 11 కిలోమీటర్ల వరకు ఈ అంత్యక్రియల ఊరేగింపు కొనసాగినట్లుగా మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డెత్ ఇజ్రాయెల్, డెత్ అమెరికా అంటూ నినాదాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే మొత్తం 60 మందికి ఈ అంత్యక్రియలు పూర్తయినట్లుగా సమాచారం అందుతోంది. మనకు తెలిసిన విషయమే, అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్లోని ముఖ్యమైనటువంటి ఆర్మీ చీఫ్లను, ఆర్మీ కమాండర్స్ను, అలాగే ప్రముఖ సైంటిస్టులను కూడా టార్గెట్గా చేసుకొని అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేశాయి. ఇరాన్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆర్మీ చీఫ్లు అలాగే సైంటిస్టులను దాడి చేశాయి. ఈ నేపథ్యంలో వారికి పెద్ద ఎత్తున ప్రజల నుంచి సానుభూతి లభిస్తుంది, అలాగే యుద్ధానికి మద్దతు కూడా లభిస్తుంది. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున ప్రజలు ఈ ర్యాలీలో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వారంతా కూడా డెత్ ఇజ్రాయెల్, డెత్ అమెరికా అంటూ నినాదాలు చేస్తున్నట్లుగా కూడా మనం చూస్తున్నాం. విజువల్స్లో మనం చూడొచ్చు. ఎక్స్క్లూజివ్గా RTV మీకు ప్రజెంట్ చేస్తుంది. జరుగుతున్నటువంటి ఆ యాత్రలో, అంతిమ యాత్రలో భారీ ఎత్తున దేశ ప్రజలు వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి ఫ్లాగ్స్ పట్టుకొని స్లోగన్స్ చేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే డెత్ ఇజ్రాయెల్, డెత్ అమెరికా అంటూ నినాదాలు చేస్తున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ ధ్వంసం అవ్వాలని వారు కోరుకుంటున్నారు. ఇంతకింత మూల్యం చెల్లించుకోవాలని ఆ దేశ ప్రజలు కోరుకుంటున్నారు. వారి మనోభావాలు మనం చూడొచ్చు. ఇక్కడ వారి యొక్క సెంటిమెంట్ని ఇక్కడ మనం చూడొచ్చు. పూర్తిగా యుద్ధ సమయంలో కొన్ని దేశాల్లో పరిస్థితులు డిఫరెంట్గా ఉండొచ్చేమో. సహజంగా పాకిస్తాన్లో మనం చూసాం. ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు ఇండియాతో యుద్ధం వద్దు అంటూ దేశంలోని చాలా వరకు సామాన్య ప్రజలు కోరుకున్నారు. దీనివల్ల మనం నష్టపోతామని కోరుకున్నారు. కాకపోతే ఇక్కడ ముఖ్యమైన అంశం, ఎప్పుడైతే మోరల్ గ్రౌండ్స్ ఉండవో, ఒకరు చేస్తున్నటువంటి ఒక హింసలో మోరల్ గ్రౌండ్స్ లేకపోతే, అది హింస అవనివ్వండి లేదంటే ఒక త్యాగం అవనివ్వండి, మోరల్ గ్రౌండ్స్ లేకపోతే ప్రజల నుంచి సపోర్ట్ రాదు. ప్రజల నుంచి ఎప్పుడైతే నిజమైనటువంటి కారణంతో, ఒక బలమైనటువంటి కారణంతో దేశం కోసమో ప్రజల కోసమో ఒక నిజాయితీగా చేసేటువంటి ప్రయత్నానికి మాత్రమే పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తుంది. అలాంటి ఒక మద్దతు ఇక్కడ మనకు కనిపిస్తోంది. అలాంటి ఒక మద్దతు ఇరాన్లో ప్రభుత్వానికి కనిపిస్తోంది. ప్రజల్లో అలాంటి ఒక కసి కనిపిస్తోంది. ఇజ్రాయెల్ ధ్వంసం అవ్వాలని వారు కోరుకుంటున్నారు. తమ దేశాన్ని ఇంత నష్టపరిచినటువంటి ఇజ్రాయెల్, తమ దేశాన్ని ఇంత నష్టపరిచినటువంటి, ఇంత ధ్వంసం చేసినటువంటి అమెరికా నష్టపోవాలని వారు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే డెత్ ఇజ్రాయెల్, డెత్ అమెరికా అంటూ వారు స్లోగన్స్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్లో ఒక హై టెన్షన్ వాతావరణం మనకు కనిపిస్తోంది. పరిస్థితులు ప్రస్తుతానికి సద్దుమణిగినప్పటికీ కూడా, టెంపరీగా ఏదో ఒక రిలీఫ్ వచ్చినప్పటికీ కూడా ఇది పూర్తి స్థాయి పరిష్కారం కాదు అనేది అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఇప్పటికే ఇజ్రాయెల్కు అమెరికా వార్నింగ్ ఇచ్చిన విషయం మనం చూసాం. ఒకవేళ మళ్ళీ అణ్వాయుధాలను తయారు చేసే ఆలోచనలో ఇరాన్ గనక ఉంటే, ఇరాన్కి అమెరికా వార్నింగ్ ఇచ్చిన విషయం మనం చూసాం. అమెరికా ఒకవేళ గనక, ఇరాన్ గనక మళ్ళీ అణ్వాయుధాలను తయారు చేయాలన్న ఆలోచనకు వస్తే తమ దగ్గర ఉన్నటువంటి సైనిక శక్తిని ఎదుర్కోవాల్సి వస్తుందని, తమ తుపాకీలకు సమాధానం చెప్పాల్సి వస్తుందంటూ కూడా, తమ గన్స్కి సమాధానం చెప్పాల్సి వస్తుంది అంటూ కూడా చెప్పినటువంటి కామెంట్ని మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రస్తుతానికి ఒక అడుగు వెనక్కేసినప్పటికీ ఖచ్చితంగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళకు ఉండే అవకాశం ఉంటుంది. మరోవైపు అమెరికా కొంత మభ్యపెట్టే ప్రయత్నం కూడా మనం చూస్తున్నాం. భారీగా డబ్బులు ఇస్తాం, అలాగే పవర్ తయారు చేసుకోండి, కావాలంటే విద్యుత్తుని తయారు చేసుకోండి, యురేనియంని ఉపయోగించుకొని, అణుశక్తిని ఉపయోగించుకొని, కానీ అణ్వాయుధాలు తయారు చేస్తామంటే మాత్రం కుదరదు, మాతో యుద్ధం చేయాల్సి ఉంటుంది ఒకవేళ మీకు అలాంటి ఆలోచన ఉంటే అంటుంది అమెరికా. మరోవైపు ఇజ్రాయెల్ అసలు అవకాశం ఇవ్వద్దు, ఇరాన్కి ఎలాంటి అవకాశం ఇవ్వద్దు అంటూ ఇజ్రాయెల్ చెప్తున్నప్పటికీ కూడా ఇరాన్ మాత్రం ప్రస్తుతానికి కొంత వెనక్కి తగ్గినప్పటికీ మున్ముందు పరిణామాలు మళ్ళీ తీవ్రతరమయ్యే అవకాశాలు లేకపోలేదు. మరొకసారి యుద్ధం రాదా అంటే చెప్పలేం.
ప్రజలందరికీ తెలిసిన విషయమే ఇది. రైట్, మనం చూస్తున్నాం కన్నీటి వీడ్కోలు పలుకుతున్నారు ఆ దేశం వీరులకి, ఆ దేశ ప్రజల ప్రాణాల కోసం వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టినటువంటి యుద్ధ వీరులకి, సైంటిస్టులకి, సైనికులకి కన్నీటి వీడ్కోలు పలుకుతోంది. దేశమంతా కదిలి రావడం మనం చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ఇలాంటి ఒక సెంటిమెంట్ ఇరాన్ వ్యాప్తంగా మనకు కనిపిస్తోంది. ఇరాన్ ప్రజలందరూ కోరుకుంటున్నారు తమని నష్టపరిచిన వాళ్ళని కూడా నష్టపరచాలని. భారీ ఎత్తున లక్షల సంఖ్యలో ప్రజలు తరలి వచ్చి సైనికులకు, అక్కడ ఉన్నటువంటి సైంటిస్టులకు, వారి పార్థివ దేహాలకు కడసారి వీడ్కోలు పలుకుతున్నారు. కన్నీటి వీడ్కోలు పలుకుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సహజంగా ఒక సాధారణ వ్యక్తి మరణిస్తే ఇలాంటి ఒక రెస్పాన్స్ మనకు కనిపించదు. కేవలం ఒక గొప్ప వ్యక్తి, ఒక దేశం కోసం పోరాడిన వ్యక్తులకి తమ స్వార్థం కాకుండా దేశ ప్రజల భవిష్యత్తు కోసం, దేశ ప్రజల ప్రాణాల కోసం తమ ప్రాణాలను అర్పించినటువంటి వ్యక్తులకు మాత్రమే ఇలాంటి ఒక గొప్ప నివాళులు సహజంగా మనం చూస్తూ ఉంటాం. భారతదేశంలో మనం చూసాం అలాంటి ఒక నివాళి. యుద్ధంలో, ఇండియా పాక్ యుద్ధంలో తమ ప్రాణాలను అర్పించినటువంటి సైనికులకు దేశం మొత్తం సెల్యూట్ చేసింది. అలాంటి ఒక సెల్యూట్ ఇప్పుడు ఇరాన్లో మనం చూస్తున్నాం. అలాంటి ఒక అంతిమ వీడ్కోలు, కన్నీటి వీడ్కోలు మనం ఇప్పుడు చూస్తున్నాం. తమ కుటుంబంలోని వ్యక్తే చనిపోతే ఎంత బాధతో వీడ్కోలు చెప్తారో అలాంటి వీడ్కోలు, తమ కుటుంబంలోని వ్యక్తే ప్రాణాలు కోల్పోతే ఎంత బాధపడతారో అలాంటి బాధ దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ పడుతున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. RTV మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తోంది ఇరాన్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఇది. హుసేన్ సలామీ, అమీర్ అలీ హజీజావే మృతదేహాలతో జరుగుతున్నటువంటి ర్యాలీలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది ప్రజలు పాల్గొంటున్నారు. అనేక మంది టీవీల్లో చూస్తూ కూడా తమ నివాళులు అర్పిస్తున్నారు. వారి ఆత్మలకు శాంతి కలగాలని కోరుకుంటున్నారు. వాళ్ళ యొక్క త్యాగాలు ఊరికే పోవంటూ వాళ్ళు హామీ ఇస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే అమెరికా ఇజ్రాయెల్ విషయంలో వారి యొక్క వ్యతిరేకత, వారి యొక్క కోపం, వారి బాధ ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో డెత్ ఇజ్రాయెల్, డెత్ అమెరికా అంటూ వారు నినాదాలు చేస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది. వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ప్రజలు తరలి వచ్చి తమ యొక్క నివాళులు అర్పిస్తున్నారు. కన్నీటి వీడ్కోలను వారికి అర్పిస్తున్నటువంటి తీరు మనం చూస్తూనే ఉన్నాం. అమెరికా, ఇజ్రాయెల్ ప్రధానంగా ఇరాన్లోని సైనిక స్థావరాల లక్ష్యంగా, సైనిక అధ్యక్షులే లక్ష్యంగా, ముఖ్యమైనటువంటి సైంటిస్టులే లక్ష్యంగా చేసినటువంటి దాడుల్లో మరణించిన వారి కోసం, వారి దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారి కోసం దేశ ప్రజలందరూ కన్నీరు కారుస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మొత్తం మీద ఒక్కటే చెప్పదలుచుకుంది, ఈ పరిస్థితిని చూస్తుంటే ఇక్కడితో ఈ యుద్ధం పూర్తిగా ఆగిపోయిందా అంటే ఖచ్చితంగా లేదని చెప్పొచ్చు. తాత్కాలికమైనటువంటి బ్రేక్ మాత్రమే ఇది. ఇరాన్ మరొకసారి శక్తి పుంజుకుంటే ఏం జరగబోతుందో అందరూ ఊహించదగినటువంటి పరిణామమే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్లో